హాయ్, ఈ వీడియోలో మనం ఆడిట్ ట్రయల్ గురించి తెలుసుకుందాము. సో సేల్స్ ఫోర్స్ లో మనకి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. ప్రొఫైల్స్, పర్మిషన్ సెట్, డిఫరెంట్ థింగ్స్ జరుగుతాయి మన ఆర్గనైజేషన్ లో, రైట్? కొంతమంది కోడింగ్ రాస్తారు, కొంతమంది ఫీల్డ్స్ నేమ్స్ చేంజ్ చేయొచ్చు, కొందరు రికార్డ్స్ డిలీట్ చేస్తారు, ఎడిట్ చేస్తారు, ఇవన్నీ జరుగుతాయి, రైట్? మన పర్టికులర్ ఆర్గనైజేషన్ లో ఇప్పుడు ఎవరు ఏం చేశారు అనేది అడ్మిన్స్ కి తెలిసి ఉండాలి. ఓకే, సమ్ చిన్న ఇష్యూ వల్ల మొత్తం లైక్ మన బిజినెస్ ఫ్లో అనేది స్ట్రక్ అయిపోయింది అనుకోండి, అప్పుడు అది ఎవరు చేశారు, ఏమైంది అని మనకు ఎగ్జాక్ట్ గా తెలియాలి. సో అందుకని ఆడిట్ ట్రయల్ అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, ఆడిట్ ట్రయల్ అంటే ఏంటి? సింపుల్ గా మన టోటల్ ఆర్గనైజేషన్ లో ఏవైతే చేంజెస్ అవుతాయో అవన్నీ రికార్డ్ అవుతాయి దాంట్లో. ఓకే, సో మనం ఇక్కడ సెటప్ కి వెళ్ళిపోయి క్విక్ ఫైండ్ బాక్స్ లో లెట్స్ ట్రై ఆడిట్ ట్రయల్. ఓకే, ఆడిట్ ట్రయల్ అని క్లిక్ చేయగానే వ్యూ సెటప్ ఆడిట్ ట్రయల్ అని వస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరు చేంజ్ చేశారు, ఎప్పుడు చేంజ్ చేశారు, అది ఏం యాక్షన్ పర్ఫామ్ చేశారు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ ఓన్లీ మనకి 20 ఎంట్రీస్ వరకు మాత్రమే కనిపిస్తాయి. ఒకవేళ మనకి జనరల్ ఈ వ్యూ ఆడిట్ ట్రయల్ ఏంటి అంటే 6 months డేటా మొత్తం ఉంటుంది. 6 months లో మనకి ఏమేమి చేంజెస్ చేసామో అన్ని కూడా ఉంటుంది. అది కావాలి అంటే మనం ఎక్సెల్ ఫైల్ కి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ 20 ఎంట్రీస్ లో మనకి రీసెంట్ గా ఏవైతే చేంజెస్ చేసామో అవి కనిపిస్తాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రీసెంట్ గా క్యూస్ యాడ్ చేసాము, క్రియేట్ చేసాము, మెంబర్షిప్ చేంజ్ చేసాము, నెక్స్ట్ ఓడబ్ల్యూడి అప్డేట్ చేసాము, మాన్యువల్ షేరింగ్ ఆఫ్ చేసాము, ఆఫ్ నుంచి ఆన్ చేసాము, డిలీటెడ్ ప్రాపర్టీ ఓనర్ షేరింగ్ రూల్ డెమో, ఇనిషియేటెడ్ ప్రాపర్టీ రీకాలిక్యులేషన్, ఇట్లా మనం టోటల్ గా ఏవైతే చేసామో అవన్నీ కూడా మనకి ఇక్కడ ఈ పర్టికులర్ వ్యూ ఆడిట్ ట్రయల్ లో కనిపిస్తుంది. ఈ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఏదైనా ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇక్కడ మనకు స్టోర్ అవుతాయి కాబట్టి ఇట్ ఈస్ రెస్పెక్టివ్ డేటా మేనేజ్మెంట్ కానీ, గ్రూప్స్, షేరింగ్ డిఫాల్ట్, షేరింగ్ రూల్స్, కస్టమైజేషన్స్ or else apex classes లో anything you do, it will be stored here. Okay, ఫీల్డ్స్ నేమ్ చేంజ్ చేస్తారు, కొన్నిసార్లు ఏపీఐ నేమ్ అనేది చేంజ్ చేయకూడదు. ఒకవేళ బై మిస్టేక్ లో ఏపీఐ నేమ్ ఎవరైనా చేంజ్ చేశారంటే వీ కెన్ ఫైండ్ హియర్. ఓకే, సో ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ స్టోర్. బట్ ఇక్కడ మనకు ఓన్లీ 20 రీసెంట్ 20 మాత్రమే కనిపిస్తాయి. కంప్లీట్ గా కనిపించాలి అంటే వీ కెన్ డౌన్లోడ్ ఇట్. ఓకే, yeah, that's it about setup audit trail. Thank you.